హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివోషనల్ టూరిస్ట్. నేను మీ సతీష్ కుమార్ మేకా. మనకి thumbnail చూశారు కదా, మనకి కొన్ని గిఫ్ట్స్ అయితే రావడం జరిగిందండి. ఒక మంచి మిత్రుడు అలాగే శ్రేయోభిలాషి దగ్గర నుంచి అయితే మనకి గిఫ్ట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేనండి మనకు వచ్చిన గిఫ్ట్స్. మనకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. యూట్యూబ్లోనే పరిచయం అయిన యూట్యూబ్ వీడియోస్ చూసి నన్ను కాంటాక్ట్ చేసిన ఒక సబ్స్క్రైబర్ అయితే వీటిని అయితే మనకి గిఫ్ట్ అందించారండి. ఇది మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అమెరికా నుంచి తీసుకొచ్చి మనకైతే గిఫ్ట్ చేయడం జరిగిందండి. అసలు గిఫ్ట్స్ అయితే ఇయ్యానండి. ఇక్కడ పెట్టారు సార్, ఆల్రెడీ ఓపెన్ చేసేసి పెట్టడం అయితే జరిగింది. ఇవన్నీ అన్బాక్సింగ్ చేసి ఏమేమి వచ్చి చూపించాలి అంటే కొంచెం వీడియో అయితే లెంతీ అయిపోద్ది. అందుకని నేనే ముందే అన్బాక్స్ చేసేసి అసలు నాకు ఏం గిఫ్ట్లు వచ్చినాయి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడైతే మొత్తం ఇలాగా 3 బాక్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కొన్ని ఐటమ్ అయితే వీటిలో రావడం జరిగిందండి. ఇవన్నీ నేను అన్బాక్స్ చేసేసాను. అలాగే ఇంకా వీటిలో ఏమేమి కంటెంట్ ఉండదు అనేది నేనైతే మీకు చూపిస్తాను. యాక్చువల్గా ముందు చిన్న ఐటమ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైట్. మనం ఎప్పుడైనా నైట్ టైంలో షూట్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుందని చెప్పి ఆయన అయితే దీన్ని నాకు గిఫ్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇది ఒక బ్యాటరీ ద్వారా రన్ అవుతుంది. అంటే నార్మల్ మన బ్యాటరీ చేసేసుకోవచ్చు. దీనిలో 2 డిఫరెంట్ లైట్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ ఒక రెడ్, రెండు వైట్. ఇవి మనకి నైట్ టైం షూట్స్ చేసేటప్పుడు కానీ, ఎక్కడైనా కొంచెం బ్లాక్ అంటే డార్క్ రూమ్స్లో షూట్ చేసేటప్పుడు కానీ ఆ టైంలో అయితే ఇవి కొంచెం మనకి ఉపయోగపడుతుంది. ఆయన అయితే నాకు గిఫ్ట్ చేయడం జరిగిందండి. వీటిని మనకి ఇలా హెడ్కి మౌంట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి మొత్తం ఇదే పిక్చర్ హ్యాండ్కి పెట్టుకోవచ్చు, బ్యాండ్ లాగా డిఫరెంట్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు అండి. బాగా నచ్చింది నాకు. తర్వాత అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లం ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనకైతే ఒక ఎక్స్ట్రా ఛార్జర్ ప్లస్ బ్యాటరీ అయితే గిఫ్ట్ చేశారండి. ఇదిగోండి, ఇలా బ్యాటరీ ఛార్జర్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఈ బాక్సెస్లో ఉన్న కంటెంట్, ఇదిగోండి పెద్ద బాక్స్లో చాలా కంటెంట్ ఉన్నాయండి. గోప్రోకి సంబంధించిన జే హుక్స్ అని, తర్వాత హెడ్కి పెట్టుకునే హెడ్ మౌంట్ అని, తర్వాత చాలా ఉన్నాయండి దీనిలో. ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ ఈ గోప్రోకి సంబంధించి మన మౌంటైన్ క్లైంబింగ్ అప్పుడు కానీ, వాటర్లో కానీ అది మిస్ అవ్వకుండా ఉండాలంటే దానికి ఇలాగా అంటే కుక్ చేసి పెట్టుకోవడానికి ఒక తీగ టైప్లో దానికి స్క్రూస్ చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారండి. ఈ బాక్స్లో అయితే కంటెంట్ చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. తర్వాత మెయిన్ గోప్రోకి సంబంధించిన బాక్స్ అయితే ఇదండి. గోప్రోకి సంబంధించిన బాక్స్ ఇది. దీనిలో కెమెరా అలాగే ఇలాగ మనం మౌంట్ చేసుకోవడానికి హుక్స్ ప్లస్ స్క్రూ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు మనకి ఈ బాక్స్లో. గోప్రో అయితే నేను ఆల్రెడీ అక్కడ పెట్టేశాను. అలాగే ఇంకా ఈ బాక్స్లో మనకు వచ్చిన కంటెంట్ ఏంటంటే ఇది బ్యాక్ ప్యాక్ క్లిప్ అండి. మన గోప్రోని మౌంట్ చేసుకొని జస్ట్ ఏదైనా మన బ్యాక్ ప్యాక్ కానీ మన షర్ట్ కూడా క్లిప్ చేసేసుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఇది చాలా స్ట్రాంగ్. అంతేనండి. దీనిలో ఈ ట్రైపాడ్తో పాటు ఇది 3 వచ్చినాయి ఈ బాక్స్లో. కొంచెం పేపర్ కంటెంట్ కూడా ఉంది. అవన్నీ మనకి ఇప్పుడు అంత యూజ్ లేదు కాబట్టి ఇది ఒకటి ఇలా పక్కన పెట్టేద్దాం. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఏదో ఒక టైంలో మనకి ఖచ్చితంగా యూజ్ అయ్యేదండి అండి. ఇవన్నీ ఒక ప్యాక్ లాగా అయితే ఈ బండిల్లో మనకి రావడం జరిగింది. అలాగే మనకి ఆయన కెమెరాతో పాటు ఒక 256 GB మెమరీ కార్డు కూడా అయితే వేసి ఇచ్చారండి. ఈ ప్యాక్ కూడా పక్కన పెట్టేద్దాం. వీటి గురించి చెప్పేశాను కదా. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైపాడ్స్ లాగా ఇచ్చారు. ఇదొకటి కెమెరా. తర్వాత ఇదేమో బాడీకి మన జాకెట్ టైప్లో వేసుకొని కెమెరా ఇక్కడ వచ్చింది మౌంట్. దానికి మనకి ఎప్పుడు అంటే యూజ్ అవ్వదు. ఎప్పుడైనా బాగా టఫ్ కండిషన్స్లో మనం అంటే మన చేతితో గోప్రో పెట్టుకునే కండిషన్స్లో ఇట్లాంటివి అయితే మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది ఈ బాక్స్లో, చూసారా. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే కార్ జర్నీస్ చేసేటప్పుడు కార్లో మౌంట్ లాగా గోప్రో మౌంట్ చేసుకోవడానికి ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా డిఫరెంట్ ట్రైపాడ్స్ అయితే ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఇది వాటర్లో యూజ్ చేసేది అనుకుంటాను. ఇది అంటే ఇప్పటివరకు నేను గోప్రో వాడలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు నేనైతే ఫోన్తోనే మ్యాక్సిమం వీడియోస్ అన్ని తీసాను. ఇప్పటివరకు ఒక 20-30 వీడియోస్ అయితే నేను షూట్ చేశాను. అవన్నీ కూడా గింబల్ ప్లస్ ఫోన్తో అయితే షూట్ చేసేసాను. ఇక్కడ నుంచి మనం మీరు గోప్రోతో నా వీడియోస్ అయితే చూస్తారు.
ఈ ట్రైపాడ్ చూడండి, వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది లెంత్ ఇలా కొంచెం డిఫరెంట్ షూట్స్ అయితే ఇది పనికొస్తుందండి. ఇది లెంత్ ఇదైతే ఉంది. ఇదండి కంటెంట్ మనకు వచ్చింది. ఇది కూడా పక్కన పెట్టాను. చూసారు కదా మనకి ఎంత కంటెంట్ అయితే పంపించారో. GoPro కూడా ఆన్ చేసి నేనైతే చూపిస్తాను. దీన్ని ఆల్రెడీ నేనైతే సెటప్ చేసేసానండి. నేనైతే థ్యాంక్స్ గివింగ్ వీడియో అండి. అది నా బాధ్యత. నాకు అభిమానంగా నాకు అంత దూరం నుంచి ఇవన్నీ పర్చేస్ చేసి తీసుకొచ్చి మనకైతే గిఫ్ట్ చేయడం జరిగింది. GoPro జాయిన్ చేశాను చూడొచ్చు మీరు. ఇది డైరెక్ట్ బటన్ నొక్కాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం GoPro ఆన్ చేయాలంటే ఇటు ఉంటుంది. ఇది ఏంటంటే ర్యాపిడ్ వీడియో వస్తుంది అనమాట. వీడియో సడన్ గా ఏదన్నా మనం వీడియో తీయాలనుకుంటే ఈ బటన్ నొక్కితే వెంబటే అది వీడియో తీయడం స్టార్ట్ చేసేసింది. లేదు అనుకుంటే ఇది నొక్కాలండి. ఇది నొక్కితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అది ఇదంటే డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతుంది అనమాట. పవర్ ఆఫ్ అయిపోయింది. పవర్ ఆఫ్. చూసారు కదా గైస్, ఇది నాకు వచ్చిన కంటెంట్ అనమాట. దానిలో ఇప్పుడు చెప్తాను దీన్ని ఎవరు ఇచ్చారు ఏంటి అనేది ఆయనైతే ఎక్కడ రివ్యూ చేయగలరండి. కానీ ఆయన మాటని గౌరవించి నేను కనీసం ఆయన పేరు కూడా అయితే ఈ వీడియోలో తీసుకురావట్లేదని, కానీ నేను ఆయనకి మీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా, ఈ వీడియో ద్వారా కృతజ్ఞతను అయితే తెలియజేసుకోవాలనుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్ యూ సార్. నా కోసం ఇవన్నీ మీరు గిఫ్ట్ చేసినందుకు నేనైతే చాలా ఆనందంగా ఉంది. మీరు చూపించిన అభిమానానికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చూస్తున్నారు కదా గైస్, మీరు కూడా నన్ను సపోర్ట్ అయితే చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు ఒక లైక్ కొట్టండి, షేర్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి గైస్. బాగుంది బాగాలేదు అనేది నాకైతే తెలియాలి కదా. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇది గైస్ వీడియో. ఇక్కడితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ అండ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.